హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లౌక్య. ఈరోజు ఇంకొక కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ, అది కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండే పెసర మొలకలతో చేసిన టిక్కీతో ఈరోజు రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఇది స్నాక్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా సూపర్గా ఉంటుంది. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ రెసిపీ ఇది. అస్సలు ఆయిల్ లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ టిక్కీని ఎలా చేయాలో చూసేద్దాం. ఇందులో మనం ఓన్లీ పెసర మొలకలే కాకుండా ఇందులో ఒక ఆకుకూరను కూడా వేస్తున్నాను, అదే సోయా కూర అండి. ఇది చాలా ఫ్లేవర్ ఉంటుంది, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని ఇలా పెద్ద పెద్ద కాడలు లాంటివి తీసేసి ఆకులు మాత్రమే తీసుకొని నీట్గా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1.5 కప్పు దాకా పెసర మొలకలు వేసుకోండి. మీకు కావాలంటే క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర పెసర మొలకలు లేకపోతే నానబెట్టుకున్న పెసలను కూడా యూస్ చేయొచ్చు. అవి కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కానీ దానికంటే స్ప్రౌట్స్ ఇంకా చాలా మంచిదని నేను స్ప్రౌట్స్ని వాడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి 1.5 ఇంచు దాకా సన్నగా కట్ చేసుకొని అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చీలు కారాన్ని బట్టి వేసుకోండి. 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు ఒలుచుకొని వేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకుందాము. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్మూత్గా కాకుండా ఇలా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోండి. చూడండి, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కొద్దిగా బరకగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాము. అయితే మీరు దీన్ని మిక్సీ చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువగా వేయకుండా కొద్దిగా గట్టిగానే ఉండేటట్టుగా మిక్సీ చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇందులో ఆకుకూర వేస్తాం కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న సోయా కూరను వేసేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఒకవేళ మీకు ఉల్లిపాయలు ఇంత సన్నగా కట్ చేయడం రాదు అంటే మనం మొలకల్ని మిక్సీ చేసుకున్నాం కదా, అప్పుడే ఉల్లిపాయని కట్ చేసుకొని వేసేసుకుంటే అందులోనే కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని నీళ్లు వేయకుండా బాగా కలిపేయండి. ఈ ఉల్లిపాయలో ఉన్న నీళ్లు అలాగే ఆకుకూరలో ఉన్న నీళ్ళు అన్నీ కలిసి మంచిగా బైండ్ అయిపోతుంది. చూడండి, ఇలా ముద్దలాగా అయిపోతుంది. మీరు ఎక్సెస్ వాటర్ వేసారంటే బాగా లూజ్గా అయిపోయి మన టిక్కీ అనేది సరిగా రాదు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏమన్నా తగ్గితే వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇలాగా కొద్దిగా వెడల్పుగా ఉన్నది పెట్టుకోండి, లేదంటే తవా అయినా పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని గ్రీస్ చేసేయండి. ఇందులో మనం ఆయిల్ని ఎక్కువగా వేయట్లేదు. ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్ మీద చేస్తే కనుక అసలు ఆయిల్ లేకుండానే కాల్చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని టిక్కీ షేప్లో చేతితోనే ఒత్తేసుకోండి. ఒకవేళ చేయి మీద చేయడం రాకపోతే ఏదైనా కవర్ తీసుకొని దానిపైన టిక్కీ షేప్లో ఒత్తేసుకోండి. ఇది చాలా పల్చగా కూడా చేయొద్దు, కొద్దిగా మందంగానే ఉండాలి. ఎందుకంటే మనం ఇందులో బైండింగ్ కోసం ఏమీ వేయలేదు కాబట్టి విడిపోతుంది. ఇప్పుడు దీన్ని వేడైన ప్యాన్లో వేసేసుకోండి. ఒకటి తర్వాత ఒకటి ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి. మీరు పెద్ద తవా పెడితే కనుక అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు, టైం కూడా సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. ఈ టిక్కీలని మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. అయితే వెయిట్ లాస్ కోసం చూసే వాళ్ళైతే మీరు రెగ్యులర్గా స్ప్రౌట్స్ ఉట్టిగా తినాలంటే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కదా. సో ఇలాగా అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకుంటూ ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మన ఛానల్లో సొరకాయ అలాగే చోలేతో చేసిన ఒక మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను. వీడియో లింక్ పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ టిక్కీలలో మనము మిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు కావాలంటే గ్రీన్ చట్నీ కానీ ఇంకా మీకు నచ్చిన చట్నీ ఏదైనా ఉంటే దాంతోపాటు తినేయండి. ఇప్పుడు ఈ టిక్కీని యూస్ చేసి నేను పిల్లలకి ఇష్టమైన ఒక శాండ్విచ్ని కూడా ప్రిపేర్ చేయబోతున్నాను. అది ఎలాగో చూసేద్దాం. 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వీటిని ఇలాగా సైడ్స్ ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకోండి. ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి లేదంటే బటర్ కూడా మీకు ఏది నచ్చితే అది కొంచెం వేసేసుకొని బ్రెడ్ని కూడా వేసుకొని వన్ సైడ్ కొద్దిగా కాల్చుకోండి. ఇప్పుడు దీనిపైన చీజ్ స్లైస్ వేసేసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న టిక్కీని కూడా పెట్టుకోండి. మీకు కావాలంటే 2 టిక్కీస్ కూడా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే దీనిపైన కావాల్సిన వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆనియన్ మాత్రమే వేస్తున్నాను. అలాగే దీనిపైన ఇంకొక బ్రెడ్ని కూడా పెట్టేసి ఇలా ఫ్లిప్ చేసేయండి. కావాలంటే మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే మనం పైన పెట్టిన బ్రెడ్కి కొద్దిగా గ్రీన్ చట్నీని కూడా అప్లై చేసుకొని కొద్దిగా టమాటో కెచప్ కూడా వేసుకొని ఇలాగా 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్గా కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో పంపించవచ్చు. ఈ శాండ్విచ్లో మీకు నచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. అలాగే మీకు నచ్చిన సాస్తో కానీ చట్నీతో కానీ మైనీస్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు.
ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్తో పాటు మన ఛానల్లో మంచి స్వీట్ రెసిపీస్ కూడా ఉన్నాయి. అలాగే మైనీస్ని కూడా ఎలాగా ఇంట్లో తయారు చేయాలనేది కూడా ఛానల్లో పెట్టాను. ఒకసారి వెళ్ళి ఛానల్ని విజిట్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.